ఇలాంటి జెన్యూన్ ఎఫ్‌డిఎఫ్ఎస్ రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్. కునాల్ అండ్ దియా కాలేజ్ టైమ్ నుండి లవర్స్. అయితే ఒకరోజు కొన్ని సిట్యుయేషన్స్ వల్ల టూర్ వెళ్దామని ప్లాన్ చేసుకొని ఇటలీలోని సిసిలీకి వెళ్తారు. అక్కడ వీళ్ళు అనుకోకుండా దియా ఓల్డ్ ఫ్రెండ్ అయిన యాలీని కలుస్తారు. ఆ తర్వాత ఏమైంది? యాలీని కలిసాక వీళ్ళ లైఫ్స్ ఎలా తిరగబడ్డాయి? అసలు ఈ లవ్ ట్రయాంగిల్ ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. ఫస్ట్ థింగ్, ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ది 3 మెయిన్ లీడ్ యాక్టర్స్ అండ్ ది కాస్టింగ్. సినిమా ఆల్మోస్ట్ మొత్తం వీళ్ళ ముగ్గురు చుట్టే తిరుగుతుంది. ఎమోషన్, కామెడీ, కాన్ఫ్లిక్ట్, రొమాన్స్ ఏ జోన్‌లో పెట్టినా కూడా ముగ్గురు యాక్టర్స్ స్క్రీన్ మీద చాలా న్యాచురల్‌గా పర్ఫార్మ్ చేశారు. ఎస్పెషల్లీ కృతి సనన్. షీ ఈస్ ద స్టార్ ఆఫ్ ది ఫిల్మ్ మ్యాన్. కొన్ని కాంప్లికేటెడ్ ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఎఫర్ట్‌లెస్‌గా షైన్ అయింది. అండ్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్‌లో తన పెర్ఫార్మెన్స్ సినిమాకి చాలా పెద్ద అసెట్. అండ్ షాహిద్ కపూర్ గురించి చెప్పాలంటే తన మెచ్యూరిటీ యాస్ ఎన్ యాక్టర్ చాలా సీన్స్‌లో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్‌లో తన పెర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ఎమోషనల్ పే ఆఫ్‌లా వర్క్ అయింది. నెక్స్ట్ థింగ్ ఈస్ ది రైటింగ్. స్టోరీ వైస్ ఏం పెద్ద కొత్త సినిమా ఏం కాదు. కానీ స్క్రీన్ ప్లేలో ఒక ఫ్రెష్‌నెస్ ఉంటది. డైలాగ్స్‌లో ఒక క్వర్కీనెస్ ఉంటది. కామెడీ అవ్వని, ఎమోషన్ అవ్వని చాలా సీన్స్ వర్క్ అవ్వడానికి మెయిన్ రీజన్ రైటింగే. లవ్ రంజన్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఇక్కడ బాగా పెళ్ళింది. ఆయన స్టైల్ ఆఫ్ కామిక్ సెన్స్, ఎస్పెషల్లీ క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ అండ్ కాన్వర్సేషన్స్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటాయి. లవ్, లైఫ్, రిలేషన్‌షిప్స్ ఇలా చాలా టాపిక్స్‌ని డీల్ చేశారు. కానీ ఎక్కడా ప్రీచీగా అనిపించదు. డైలాగ్స్‌లో ఒక మెచ్యూరిటీ ఉంటది. అలానే మోడర్న్ రొమాంటిక్ డ్రామాకి కావాల్సిన ఎమోషన్స్‌ని రైటింగ్ స్టేజ్‌లోనే బాగా బ్లెండ్ చేశారు. ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే సినిమా మొత్తం చాలా లైట్ హార్టెడ్‌గా అండ్ బ్రీజీ టోన్‌లో వెళ్తుంది. అలా వెళ్తూనే క్యారెక్టర్ మోటివ్స్, ఇన్‌సెక్యూరిటీస్, ఇంట్రెస్ట్ ఇలా చాలా ఎస్టాబ్లిష్ చేస్తూ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తుంది. అక్కడక్కడ వచ్చే ఎమోషనల్ మూవ్‌మెంట్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాయి. అండ్ ది ఫైనల్ యాక్ట్ అదే క్లైమాక్స్ ఈస్ అనదర్ మేజర్ పాజిటివ్. అప్పటి వరకు మనకి చాలా డౌట్స్ ఉంటాయి. హీరో ఎటువైపు ఉంటాడు? ఈ రిలేషన్‌షిప్ ఎలా ఎండ్ అవుతది అని. కానీ క్లైమాక్స్ ఒక మంచి సాటిస్ఫాక్టరీ ఫీల్‌తో మనకి బయటికి పంపిస్తది. ఇన్‌ఫాక్ట్ చాలా సినిమాల్లో కన్వీనియంట్‌గా పంపించేస్తారు. ఇది చేద్దాం, అది చేద్దాం అని చెప్పి. బట్ ఇక్కడ అలా అవ్వదు. చాలా న్యాచురల్‌గా, చాలా హానెస్ట్ వేలో ప్రెజెంట్ చేశారు. ఇన్‌ఫాక్ట్ అన్‌ప్రెడిక్టబిలిటీ అండ్ ట్విస్ట్ ఈ మూవీకి మెయిన్ స్ట్రెంత్. లాస్ట్ 30 మినిట్స్‌లో సినిమా బాగా పికప్ అవుతది. అండ్ ఇక్కడ షాహిద్ కపూర్ జస్ట్ మెస్మరైజెస్. నౌ కమింగ్ టు ద టెక్నికల్ సైడ్, సాంగ్స్ గురించి ఏం చెప్పాలి? చార్ట్ బస్టర్ ఆల్బమ్ అసలు. సాంగ్స్ వినడానికి ఎంత బాగున్నాయో వాటి పిక్చరైజేషన్ కూడా అంతే బాగుంది. ముఖ్యంగా సాంగ్స్‌ని స్టోరీ ఫ్లోలో బెండ్ చేసిన విధానం చాలా నీట్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ అండ్ లొకేషన్స్ అయితే టాప్ నాచ్. ఫస్ట్ హాఫ్‌లో ఎక్కువ పోర్షన్ సిసిలీ బ్యాక్ డ్రాప్‌లో జరుగుతుంది. ఆ విజువల్స్ వల్ల సినిమాకి రిచ్, వైబ్రెంట్ అండ్ కలర్‌ఫుల్ ఫీల్ వచ్చింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. మెడాక్ ఫిల్మ్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఎడిటింగ్ కూడా మోస్ట్‌లీ షార్ప్‌గా ఉంది. నౌ కమింగ్ టు ద నెగెటివ్స్, మూవీకి కాక్టైల్ 2 అని పేరు పెట్టడం వల్ల కంపారిజన్స్ అన్‌అవాయిడబుల్. కానీ ఇది ఒరిజినల్ కాక్టైల్ లానే లవ్ ట్రయాంగిల్ అయినా కూడా కంప్లీట్‌లీ డిఫరెంట్ డైనమిక్‌లో వెళ్తుంది. ఒరిజినల్ కాక్టైల్‌లో వెరోనికా క్యారెక్టర్ ప్లేడ్ బై దీపికా పడుకోన్ ఆడియన్స్‌ని ఇన్‌స్టాంట్‌గా అట్రాక్ట్ చేసింది. ఇన్‌ఫాక్ట్ దీపికా పడుకోన్ స్టార్ అయింది ఈ సినిమా వల్ల. ఇక్కడ కృతి సనన్ ఎక్సలెంట్‌గా పర్ఫార్మ్ చేసినా కూడా ఆలీ క్యారెక్టర్‌తో మనం ఆ రేంజ్ అటాచ్‌మెంట్ అనేది ఫీల్ అవ్వలేం. క్యారెక్టర్ వర్క్ అవుతుంది. కానీ ఇంపాక్ట్ ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ హాఫ్‌లో ఒక స్మాల్ డిప్ ఉంటుంది. మొత్తం సెకండ్ హాఫ్ కాదు కానీ మిడిల్ పోర్షన్స్‌లో సినిమా కొంచెం బాలీవుడ్ షాదీ డ్రామా జోన్‌లోకి వెళ్ళినట్టు అనిపిస్తది. క్యారెక్టర్స్‌కి రావాల్సిన కన్‌ఫ్యూజన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ సీన్స్ యూజ్ అయ్యాయని అర్థమవుతుంది. కానీ ఇంకొంచెం క్రిస్ప్‌గా హ్యాండిల్ చేయొచ్చు అనే ఫీలింగ్ మాత్రం వస్తది. అలాగే కొన్ని ఎమోషనల్ సిట్యుయేషన్స్‌లో రైటింగ్ బాగున్నా ఎగ్జిక్యూషన్‌లో అంత స్ట్రాంగ్‌గా ఎలివేట్ అవ్వలేదు. హోమీ అడాజనియా తను ఎంత సెన్సిబుల్ డైరెక్టరో మనం కాక్టైల్, బీయింగ్ సైరస్, ఫైండింగ్ ఫ్యానీ లాంటి ఫిలిమ్స్‌లో చూసాం. అండ్ క్లైమాక్స్‌లో కూడా ఈ సెన్సిబిలిటీ అనేది కనబడుతది. కానీ ఇక్కడ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ రైటింగ్ రేంజ్‌కి తగ్గట్టు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వలేదు. అండ్ అక్కడ సినిమా కొంచెం ఫ్లాట్ అన్నట్టు అనిపిస్తది. అండ్ ఎగ్జిక్యూషన్‌గా అక్కడక్కడ హోమీ అడాజనియా తన సెన్సిబుల్‌కి తగ్గట్టు న్యాయం చేయలేదు అనిపిస్తది. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ ఈస్ ఓవరాల్‌గా కాక్టైల్ 2 ఒరిజినల్ కాక్టైల్ రేంజ్ కల్ట్ క్లాసిక్ కాకపోవచ్చు. కానీ దాని షాడోలో ఉండిపోకుండా తన ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునేలా ట్రై చేసింది. స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, మెచ్యూర్ రైటింగ్, బ్యూటిఫుల్ మ్యూజిక్, రిచ్ విజువల్స్ అండ్ సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఈ సినిమాని క్యారీ చేస్తాయి. అండ్ యెస్, ఇదేం మాస్ రూటెడ్ సినిమా ఏం కాదు. చాలా అర్బన్ సెటప్‌లో లావిష్ లైఫ్ స్టైల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే రిలేషన్‌షిప్ డ్రామా. అదే మన నాగవంశీ గారి భాషలో చెప్పాలంటే ఇబాన్ రాజుహులో ఉండే వాళ్ళ కోసం తీసిన సినిమా. కాబట్టి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే కాక్టైల్ 2 మీకు ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయదు. ఒక నీట్ బాలీవుడ్ స్టైల్ అర్బన్ లవ్ స్టోరీగా బాగా వర్క్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మెడల్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.